బ్లాక్ బస్టర్ అన్న బాగుంది సినిమా బాగుంది. ల్యాగ్ అయితే ఏం లేదు కానీ ఎమోషనల్ అయితే ఉంది. ఎమోషనల్ బాగా ఎమోషనల్ ఉంది. అర్థం కాదు. 10 నిమిషాలు ఎక్కువనే ఉంది. హీరోయిన్ ఉంది. అయ్యిండు ఆల్రెడీ, అయిపోయింది, ఏం లేదు ఇంకా అయిపోయింది ఆల్రెడీ. కొడుతున్నామని చెప్పిండు, కొట్టేసినాం. అన్నకి చెప్తున్నా, ఇది విజయ్ అన్నకు కొడతా అని చెప్పిండు, కొట్టేసిండు ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ హిట్. యావరేజ్ అయితే ఏం లేదన్న, బ్లాక్ బస్టర్ అయింది. ఏం లేదన్న, బాగుంది మ్యూజిక్ బాగుంది. బీజిఎం వీళ్ళు అంతా మంచిగా బాగా చేసిన, అన్నీ మంచిగా చూపించాను. జెన్యున్గా చెప్తున్నా నేను, నాకేం పగలేదు. ఓకే పర్లా 6 on 10. బాగా చేశారు. అది బాగుంది. ఇద్దరు యాక్టింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ as well as సత్యదేవ్. హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ ఏంటి? ఫైటింగ్ సినిమా హిట్ కొట్టారా? ఉష్పారా ఓకే తీసుకొని యాక్టింగ్. విజయ్ దేవరకొండ బాగా చేశారు, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నాకు పార్ట్ 2 ఉందని తెలీదు, బట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఇట్. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ బాగుంది అండ్ అందరు యాక్టింగ్ బాగా చేశారు. అండ్ ఓకే బాగుంది. కొంచెం కొన్ని సాంగ్ అది లేదనుకుంటాను, కట్ చేసినట్టున్నారు, బట్ సెకండ్ పార్ట్లో ఉంటుందేమో తెలీదు. బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా అంటే మీకు స్టోరీ తెలిసిపోతుంది సెకండ్ హాఫ్లో. లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ఇదే జరుగుతుందని చెప్పేసి. సో లైక్ ఐ ఫీల్ లైక్ అంటే స్టోరీ ఎంత బాగున్నా కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అనేది కొంచెం ల్యాక్ అయింది. లైక్ మీరు యాక్షన్ అవన్నీ వదిలేసండి, మ్యూజిక్, యాక్షన్, యాక్టింగ్ అన్నీ బాగుంటాయి, కానీ అది ఏదైతే ప్రజెంట్ చేస్తారో స్టోరీని యూ కెన్ ప్రిడిక్ట్ ఇది జరిగిపోతుంది, మనకు తెలుసు ఈయనే ఉంటాడని చెప్పేసి. ఇక సో ఐ వుడ్ సే ప్రజెంటేషన్ అండి. స్టోరీ మనకి చూపించే విధానమే మైనస్ సినిమాకి. నేను బాగాలేదు కూడా అన్నాను, బట్ లైక్ ఏమంటారు, లైక్ మనకు చూపించే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మంచి కింగ్డమ్ అనే స్టోరీ ఉంటుంది. లైక్ స్టార్టింగ్ ఇట్లా రాజు ఉంటాడు, ఆ రాజు ఎవరు అనేది లాస్ట్ వరకు తెలిసిపోతుంది మనకి. కానీ అది చూపించేది ఏదైతే ఉందో కొంచెం ఇంకా ఇంటెన్స్గా చూపించుంటే కొంచెం కొన్ని దగ్గర మీకు లాగ్ అయిపోతుంది సినిమా. 2 hours 40 minutes అయినా కానీ మీకు 2 hours 40 minutes సెకండ్ హాఫ్లో మీకు లాగ్ అయిపోతూనే ఉంటుంది ఆ సినిమా. జెర్సీ అనేది మీకు డ్రామా, అది ప్యూర్ లైక్ స్పోర్ట్స్ డ్రామా. అది ఇప్పుడు నేను ఏంటంటే ఈ సినిమాని జెర్సీతో కంపేర్ చేయకండి. జెర్సీయే, ఈ కింగ్డమే. అది కూడా పార్ట్ 2 ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా, లైక్ ఐ ఫీల్ లైక్ మన దగ్గర ఇప్పుడు మన ఇండస్ట్రీలో స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు కదా, లైక్ ఐ ఫీల్ లైక్ దే షుడ్ హైయర్ అండ్ సపరేట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే. దే హైయర్ దెమ్ అండ్ లైక్ వాళ్ళతో రాపించుకున్నా కానీ ఐ ఫీల్ లైక్ స్టోరీని కంప్రెస్ చేసి మీకు ఆ సినిమాని మంచిగా చూపించచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి మహారాజా సినిమా పట్టుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ లాస్ట్ వరకు పోలీస్ ఆఫీసర్ చెప్పేదాకా తెలియదు కదా. సో అలానే మనకి ఏదైనా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉంటే, ఇప్పుడు నా జనరేషన్ కంటే మాకు ఏదైనా ఎంగేజింగ్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి. కొంచెం ఇంకా స్లో అనిపించినా స్లో అయిపోతుంది. అందరూ నాలాగా కూర్చొని 2 hours కూర్చొని సినిమా చూడలేరు కదా. అంతా సప్పగా ఉంది సినిమా, కానీ స్టోరీ ఉండేది కానీ సప్పగా ఉంది. తీయటం సప్పగా తీసాడు, బాగా చేశాడు యాక్టింగ్, కానీ సినిమా సప్పగా ఉంది. కొంచెం లాగ్ ఉందండి, అంటే ఏ సినిమాలో అయినా కొంచెం ఉంటుంది కదా, సో ఇట్స్ ఓకే. ముఖ్యంగా బీజిఎం, మ్యూజిక్ ఎలా ఉంది? ఆల్సో బాగుంది. హీరోయిన్ పాత్ర చాలా తక్కువ ఉంది, అదేం పెద్ద తక్కువ ఉంది, చాలా తక్కువ. సినిమా ఎమోషనల్గా బాగా ఏడిపించేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఏమంతగా ఏం లేదండి, అంతగా ఏం ఎమోషన్గా లేదు, కానీ బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ ఫ్యామిలీ చూడొచ్చు పిల్లలతో సహా. విజయ్కి గతంలో వచ్చిన సినిమాలతో పోతే కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. గుడ్ కంబ్యాక్. ఒక మాటలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ గురించి మీరేం చెప్తారు? గుడ్ కంబ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ. బాగుంది. 5 రేటింగ్ ఎలా ఇస్తారు? 4 అండి. 4 ఇస్తారు. కలెక్షన్స్ ఎలా ఉంటాయి మేడం?
మేబీ గుడ్ ఉంటాయి. థ్యాంక్ యూ. బాగుంది సినిమా మాత్రం బాగుంది. స్టోరీ పొటెన్షియల్ చాలా బాగుంది, కానీ లాగ్ ఉంది కొంచెం. డైరెక్షన్ పరంగా కొంచెం వీక్ అనిపించింది, బట్ స్టోరీ పొటెన్షియల్ మాత్రం టాప్ నాట్స్. ఇంకా విజయ్ బెస్ట్ యాక్టింగ్ ఎవర్ సీన్. అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం, అర్జున్ రెడ్డి, లయ గారు చాలా చూసాం, బట్ ఇది కొత్త లుక్, కంప్లీట్ చాలా బాగుంది మూవీ మాత్రం. కమ్బ్యాకే, బట్ చాలా పాయింట్స్లో ల్యాగ్ ఉంది, కొంచెం ల్యాగ్ అనిపించింది. మెయిన్ బీజం వాడకుండా దాన్నే ట్యూన్ చేసినట్టు కొన్ని ప్లేసెస్లో అనిపించింది. ఇంకా సినిమా మాత్రం బాగుంది, చూడొచ్చు. హీరోయిన్ నాకు నచ్చింది ఏంటంటే లవ్ ట్రాక్ తీసేశారు సినిమాలో. బేసికల్లీ అది మంచి పని అని చెప్పాలో ఏంటో తెలియదు, బట్ లవ్ ట్రాక్ అయితే తీసేశారు సినిమాలో. సినిమా బాగుంది, చూడొచ్చు. మంచి మూవీ బాగుంది. అంటే నార్మల్ ఆడియన్స్కి డెఫినెట్గా బాగా అనిపిస్తుంది, ఈవెన్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా బాగా అనిపిస్తుంది. గౌతమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. విజయ్ దేవరకొండ డెఫినెట్లీ బ్యాక్ అని చెప్పొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేశారండి. డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది అనిపిస్తుంది నాకైతే. బాగా వర్కౌట్ అయింది. ప్రాబ్లీ నెక్స్ట్ దాంట్లో కవర్ చేస్తారు. థ్యాంక్స్. గుడ్ అండి, వెరీ గుడ్.